గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన మా దేవ, మహా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, మీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవ, ఈ నూతన వారంలోకి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవ. మీకే మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. మా స్తుతి ఆరాధనలో మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవ. తండ్రి, నిన్న నేడు నిరంతరము మీరు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, మీకే మహిమ చెల్లించుకుంటూ అన్ని వేళలా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి ఒక పాత్రగా మమ్మల్ని మలచమని తండ్రి, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ఈ ఉదయకాల సమయంలో ఆరుముగమిల్లా ఎన్నెడ వంద ఒక తమిళ సాంగ్ పాడుతుండగా అందరూ ఏకస్వరంతో పాడుతూ గట్టికి చప్పట్లు కొట్టి మన దేవుని స్తుతి యాగం అర్పిద్దాం. ఆమెన్, హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతిద్దామండి ఉదయకాల సమయంలో. என்னிட வந்து அரியணை ஏற்றும் திட்டம் தந்து என்னை அறிமுகம் செய்தவரே, எனக்கு பின்னணியாய் வந்தனரே. அறுமுகமெல்லாம் என்னிட வந்து அரியணை ஏற்றும் திட்டம் தந்து என்னை அறிமுகம் செய்தவரே, எனக்கு பின்னணியாய் வந்தனரே. எல் ஷடாய் சர்வ வல்லவா, என வாழ்வ வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவா, என பெருக செய்த பெரிய தெய்வமே. అందరూ కలిసి ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వ వల్లవా, என வாழ்வ வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவா, என பெருக செய்த பெரிய தெய்வமே. దేవుని స్తుతిద్దాం. அலைப்பாரிந்தும் குளிவில் விட்டு சிந்தனரே, என்னை உள்ளே அலைப்பாரிந்தும் குளிவில் விட்டு சிந்தனரே. ஆனாலும் தயவால் எனக்கு அரியணை வாழ்வை தந்தவரே. ஆனாலும் தயவால் எனக்கு அரியணை வாழ்வை தந்தவரே, தந்தவரே. எல் ஷடாய் சர்வ வல்லவா, என வாழ்வை வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவா, என பெருக செய்த பெரிய தெய்வமே. மறக்கசரி எல் ஷடாய், எல் ஷடாய் சர்வ வல்லவா, என வாழ்வை வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவா, என பெருக செய்த பெரிய தெய்வமே. అలాగే చెప్దాం. ఎన్నైలుள்ள అలపారిది పులివిల్ విట్టు సిండ్రన్ అంటే దేవుని నామాన్ని స్తుతిస్తామండి. அலைப்பாரிந்தும் குளிவில்
என்னை வாழ்வை தந்தவரே தந்தவரே எல் ஷடாய் சர்வ வல்லவன், என்னை வாழ்வை வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவன், என பெருக செய்த பெரிய தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவன், என்னை வாழ்வை வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவன், என பெருக செய்த பெரிய தெய்வமே. அறிமுகமில்லா என்னிட வந்து அரியணை ஏற்றும் திட்டம் தந்து என்னை அறிமுகம் செய்தவரே, எனக்கு பின்னணியாய் வந்தனரே. அல்லேலூயா. எல் ஷடாய் சர்வ வல்லவன், என்னை வாழ்வை வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவன், என பெருக செய்த பெரிய தெய்வமே. అందరూ కలిసి ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వ వల్లవన్, என்னை வாழ்வை வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய் சர்வ வல்லவன், என பெருக செய்த பெரிய தெய்வமே. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించాం, ఇక మీద దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఓ రీకా రాకా రాకా రబా మా. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. ఓ రాజుల రాజు అయిన ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఓ రాజుల రాజు అయిన ప్రభువా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం దేవా. తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీవు మాత్రమే ప్రభువా. అయినా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా నీవే మా ప్రాణమయ. హల్లెలూయా. ఓ మాస్టర్ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభువా మీకే ఆరాధనయ్యా తండ్రి. హల్లెలూయా. తండ్రి నీవే మా ఆశ్రయమైన దేవుడు ప్రభువా. నీవు మాత్రమే ఉన్నాడు వాడు దేవుడు తండ్రి. ప్రభు మీ దేవుని ఆరాధిద్దాం సంగమా. తండ్రి మా ప్రాణాత్మశను మీకు సమర్పిస్తున్నాం దేవా. తండ్రి ఉన్నపాటును మీకు సమర్పిస్తున్నాం ప్రభు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఓ రిహాందురాల హందరాలాగా మా. ఓ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. ఆది సంబూధుడైన ప్రభువా మీకే ఆరాధనయా. ఉన్నవాడను వాడను దేవుడు నీవు మాత్రమే దేవ. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సమస్తము. అందరూ కలిసి నీవే 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 నా ప్రాణము, నీవే నీవే నా సమస్తము. అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఓ మాస్టర్ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. తండ్రి నీవు మాత్రమే ఉన్నాను దేవుడు ప్రభునైనా. తండ్రి నీవు లేకుండా మేము ఉండలేం ప్రభా. వెండి బంగారంలో మీకు సరితూగలు తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వెండి బంగారములా కన్నా నీవే నాకు కావలెను, మీరొక్కరే నిజమైన దేవుడవు నా కంటి పాపవు. అందరూ కలిసి వెండి బంగారం, వెండి బంగారములా
కన్నా నీవే నాకు కావలెను. మీరొక్కరే నిజమైన దేవుడవు, నా కంటి పాపవు. నీవే నా బలము కోటాయు, నీకే నా ఆత్మనర్పింతు. మీరొక్కరే నిజమైన దేవుడవు, మా కంటి పాపవు. అందరూ కలిసి నీవే నా బలము కోటాయు, నీకే నా ఆత్మనర్పింతు. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీటివా కొరకు ఆశించినట్లుగా, నీటివా కొరకు ఆశించినట్లుగా. అందరూ కలిసి నీవే నా బలము కోటాయు, నీకే నా ఆత్మనర్పింతు. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీవే నా బలము కోటాయు, నీకే నా ఆత్మనర్పింతు. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. అదేవిధంగా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ నిమిత్తమే దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి కొద్ది రోజుల్లో సంవత్సరం గడిచిపోతా ఉంది. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మీరందరూ కూడా నూతనమైన విశ్వాసంతో, నూతనమైన నిరీక్షణతో ఆయనలో ముందుకు సాగాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్యం చేత ఆదరింపబడుతున్నారు కదా, మీరు ఆదరింపబడుతూ ఉన్నారు, మీరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. సరే, సమయంలో వాక్యంలోనికి వెళ్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వందన ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. నన్ను మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన, బలపరచండి, ఒక నిరీక్షణ నమ్మకాన్ని మాలో పుట్టించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. 1 యోహాను 4:4 చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు గనుక మీరు లోకాన్ని వారిని జయించారు అని మనం చదువుతున్నాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనం తెలిసి కూడా చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కొంతమంది వాళ్ళ బాధలు చెప్పాలనుకుంటే ఇంకొక రోజంతా కూడా సరిపోతుంది, ఎందుకంటే అన్ని బాధలు అనుభవిస్తూ ఉంటారు. అయితే మన బాధల్లో, మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన నిరుత్సాహంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మనకు బాధ అయినప్పుడు
1 యోహాను 4:4 మనం చదివినప్పుడు, ఇది గొప్ప ఆదరణను నీకు నాకు కలిగిస్తుంది. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను లోకాన్ని జయిస్తాను, కాబట్టి నేను నా సమస్యను జయిస్తాను, కాబట్టి నేను నా రోగాన్ని జయిస్తాను, నా ఓటమిలో ఖచ్చితంగా నేను విజయం పొందుకుంటాను. హల్లెలూయా. ఈ యొక్క మాట చేత మనం ఆదరించబడాలి. ఈ మాట చేత మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం సాతానుతో ఈ విధంగా చెప్పవచ్చు, సాతానా నేను నిన్ను జయిస్తాను, సాతానా నేను ఈ సమస్యను జయిస్తాను నా యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తులో నువ్వు నేను ఉన్నాం. వాక్యం అంటుంది మనం ఆయనలో ఉన్నామని. మనం ఆయనలో ఉన్నప్పుడు ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి నువ్వు నేను లోకాన్ని జయిస్తాం కూడా. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం ఆయన అవయవమై ఉన్నాము, మనం ఆయన శరీరమై ఉన్నాము, ఆయన మన శిరస్సై ఉన్నాడు అని వాక్యం అంటుంది. అమ్మ, నీకు తెలుసా, నీకు శిరస్సు, నీ యజమానుడు, నీ తండ్రి, నీ యేసయ్య అయి ఉన్నాడు, మన యేసయ్య అయి ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మనం ఆయనలో ఉన్నాం. ఆయన ఎప్పుడూ లోకాన్ని జయించాడు, నీకు నాకు కూడా ఈ లోకంలో విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నీకంటే చాలా గొప్పవాడు అని అపవాదితో చెప్పొచ్చు. అపవాది ఎదురుగా నీకు నిలబడినావు. నువ్వు ఈ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో శ్రమల గుండా వెళ్ళిండొచ్చు, ఎన్నో నిరుత్సాహ పరిస్థితుల్లో వెళ్ళిండొచ్చు, నీ అన్నవారు నీ చేయి విడిచిపెట్టిండొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు అపవాది ఎదురుగా నిలబడి, అపవాది, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీ పక్షాన లేడు. హల్లెలూయా. లోకాన్ని జయించిన యేసయ్య నా పక్షాన ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీ పక్షాన లేడు అని మనం చెప్పాలి. హల్లెలూయా. ఈ లోకంలో నిశ్చయముగా, ఖచ్చితంగా నీకు నాకు విజయం ఉంది. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నారని చూడండి. మనలో ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప సంతోషం. మనలో దేవుణ్ణి కలిగి మనం ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి పైన నీకు నాకు విజయం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని మనం నమ్మాలి. బైబిల్ ఏం చెప్తుందో మన గురించి మనం తెలుసుకోవాలి. ఏం చెప్తుంది బైబిల్ మన గురించి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. వీటన్నిటిలో కింద మనం అలాగే పై వచనాలు చదువుకుంటూ వెళ్తే, క్రీస్తు కొరకు చాలా శ్రమలు, చాలా ఉపద్రవాలు, భయంకరమైన పరిస్థితులను నేను అనుభవించాను అంటున్నాడు పౌలు. అయినను వీటన్నింటిలో అత్యధికమైన విజయం ఎవరి ద్వారా అంటే మనల్ని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ద్వారా. ఒకవేళ గడిచిన దినాల్లో భయంకరమైన శ్రమలు, భయంకరమైన ఉపద్రవము, భయంకరమైన పరిస్థితులకు కూడా నువ్వు వెళ్ళావా? అయితే ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్న నీ యేసయ్య ద్వారా నువ్వు సమస్తమైన విజయం పొందుకోగలవు. హల్లెలూయా. ఎలా బ్రదర్, మాకేం చేయాలో తెలియదే అని నువ్వు అనుకుంటున్నావేమో అమ్మా. నువ్వు ఊరికి నిలబడు, ఆయన మీద ఆధారపడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళు. నిర్గమకాండం 14:14లో యుద్ధం నాది అన్నాడు దేవుడు. మీరు ఊరికి నిలిచుండి చూడండి, యుద్ధం నాది. ఈ లోక యాత్రలో నువ్వు వెళ్తూ ఉండగా అపవాది నీ మీద దాడి చేస్తూ ఉండగా ఆ యొక్క యుద్ధము యెహోవాది, మన దేవుని యుద్ధం. ఆయనే నీ నా పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆయనను వీటన్నింటిలో మనల్ని ప్రేమిస్తున్న మన యేసుక్రీస్తు ద్వారా అత్యధిక విజయం పొందుచున్నాము. ఖచ్చితంగా విజయం పొందుకుంటావమ్మా. అక్కడికి కూర్చొని ఏడ్చాల్సిన అవసరం లేదు, అక్కడే బాధపడాల్సిన అవసరం లేదు. నీ తలను లేవనెత్తు వాడే.
ఆయనే నీ తలను లేవని, ఆయనే నీ నిందన అవమానాన్ని తొలగించేవాడు, ఆయనే నీ ఓటమిని విజయముగా మార్చేవాడు, నీ బూడిదను పూదండగా మార్చేవాడు ఆయనే. హల్లెలూయా. ధైర్యంగా ఉంటావా? చెప్తావా అపవాదితో, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, అపవాది నీ పక్షాన లేడు, నా పక్షాన ఉన్నాడు అని చెప్పు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయ్యో నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, ఇంకా ప్రార్థన. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు నిలబడి చెప్పు, యేసయ్య నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను, మనం భయంతో జీవించాల్సిన అవసరం లేదు. భయంతో జీవించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనం. ఇంకా యుద్ధం ప్రారంభం కాకముందే నువ్వు నేను చెప్పొచ్చు, ఈ యుద్ధంలో విజయం నాదే. హల్లెలూయా. ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, ఏమనాలి? ఏమనొచ్చు? యుద్ధంలో విజయం నాదే. ఎందుకు? యేసయ్య మన పక్షాన ఉన్నాడు. చిన్నపిల్లలారా భయపడద్దు అన్నాడు. చిన్నపిల్లలకి కదండి వాక్యం అన్నదండి. నువ్వు నేను ఇంకా 80, 90, 100 సంవత్సరాలున్నా, 100 పైన ఉన్నా వాళ్ళు దేవునికి చిన్నపిల్లలే, వాళ్ళు చిన్నపిల్లలే. కాబట్టి అందరితో ఆయన అంటున్నాడు, చిన్నపిల్లలారా భయపడద్దు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. చెప్తావా? అపవాదితో చెప్తావా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా యుద్ధం స్టార్ట్ కాకముందే అందులో విజయం నీదే. హల్లెలూయా. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 50వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కని మాటను మనం చదువుదాం. ఒకవేళ బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు మీరు బైబిల్స్ తెరవండి. 50వ అధ్యాయము 20వ వచనంలో ఆయన వాక్యం అంటుంది, 20, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. యోసేపు చెప్తున్న మాటలు తన అన్నలతో, మీరు నా కీడు చేయాలనుకున్నారు, అయితే ఈ దినమున జరుగునట్టుగా, ఈ దినమున అనేక మంది బ్రతుకున్నట్టుగా దేవుడు నాకు మేలే చేశాడు. ఒకవేళ అపవాది నిన్ను కీడు చేయాలని నీ మీదికి వస్తే అది నీ మేలుగా మారబోతావు. హల్లెలూయా. అది నీ మంచికే మారబోతావు. అందుకే రోమా 8:28 అంటుంది కదా, ఆయన ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవనే వెలుగు కదా. అమ్మా, నీ కీడు చేయ ఉద్దేశిస్తున్నాడు అపవాది. నీ ఎదురుగా పరిస్థితులు ఏమి తోచడం లేదా? నువ్వు నమ్ము, అది దేవుడు నీ మేలు కొరకు మలచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అది నీ మేలు కొరకు, నీ ఉపయోగం కొరకు దేవుడు దాన్ని చేయబోతూ ఉన్నాడు, మలచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనము ఆయన పక్షాన ఉన్నాం. కాబట్టి యుద్ధంలో అంతిమంగా విజయము నీది నాదే. హల్లెలూయా. విజయము నీది నాదే. రోమా 5:8 వాక్యం అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. చాలా చిన్న వచనంగా మనకు కనపడచ్చు, ఏముందండి దీంట్లో? చాలా గొప్ప అర్థం ఉంది. ఆయన ప్రేమను నీ ఎడల నా ఎడల వెల్లడి ఎలా పరుస్తున్నాడంటే, మనం ఇంకా పాపులముగా ఉండగానే ఆయన నీ కొరకు నా కొరకు చనిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ సమస్తాన్ని మార్చివేస్తా ఉంది. ఆయన ప్రేమ ఏం చేస్తా ఉందంటే, నీ నా ప్రతి ఓటమిని విజయముగా మార్చేస్తా ఉంది. నీ నా వ్యాధి బాధలను మార్చివేస్తా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్ని మార్చివేస్తా ఉంది. హల్లెలూయా. ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనం పాపముగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఆయన మన పాపములను కొట్టివేయడం మాత్రమే కాకుండా అపవాది యొక్క ప్లాన్స్ అన్నిటినీ తారుమారు చేసేసాడు. ఇది నమ్మాలి. హల్లెలూయా. నీ పట్ల అపవాది అనేకమైన ప్లాన్స్, అంటే అలా చేసేయాలి, ఇలా చేయాలి, అలా నాశనం చేయాలి, ఇలా నాశనం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమైపోతుంది? క్రీస్తు ప్రేమ ఆ ప్లాన్స్ అన్నిటినీ
నాశనం చేసేసింది. హల్లెలూయా. అది ఆయన ప్రేమ. కాబట్టి ఇప్పుడున్న నీ పరిస్థితిని బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా జీవితంలో ఎలా అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? భయపడద్దమ్మా. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు, ఒక్క మాటతో నీటిని ద్రాక్షరసముగా మార్చగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తేనే అద్భుతం జరిగింది. నీ పరిస్థితి కూడా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. యోసేపు జీవితంలో అదే జరిగింది. అపవాది యోసేపును నాశనం చేయాలనుకున్నాడు. అపవాది యోసేపును దోచుకోవాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. అయితే దేవుడు దాన్ని యోసేపు మేలు కొరకు చేశాడు. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం తీద్దాం. 37వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. హల్లెలూయా. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. యోసేపు జీవితంలో జరుగుతున్నది. యోసేపు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. యోసేపుని ఇప్పుడు అపవాది దోచుకోవాలనుకుంటున్నాడు, నాశనం చేయాలనుకుంటూ ఉన్నాడు. గుంతలో వేశారు చంపాలని అన్నలు, తిరిగి మిద్యానీయులకు అమ్మేస్తున్నారు. వాళ్ళు ఐగుప్తుకి తీసుకుపోయి మరొక చోట వదిలేశారు. 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుదాం. 41వ వచనం నుండి చదువుతున్నాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనం చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. హల్లెలూయా. చూడండి, ఎక్కడున్నవారు యోసేపు గుంతలో వేశారు, చంపాలనుకున్నారు, తిరిగి అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, తిరిగి జైల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఒకేసారి సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపుకు యేసుక్రీస్తు వారికి దగ్గర సంబంధం మనం చూస్తాం. దీంట్లో ప్రతి బైబిల్లో యేసుక్రీస్తు వారు కనబడతారు. యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యేసయ్య తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యోసేపును అన్నలు ద్వేషించారు, యేసయ్యను సొంత ప్రజలు ద్వేషించారు. యోసేపును వెండి నాణాలకు అమ్మివేశారు, యేసయ్యను వెండి నాణాలకు అమ్మివేశారు. యోసేపు గుంతలో పడ్డాడు, ఆ చెరసాలలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి పాతాళముకు దిగిపోయి తిరిగి అక్కడి నుంచి అపవాది దగ్గర నుండి ఆ యొక్క అధికారాన్ని తీసుకొని సరాసరి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. యోసేపు కూడా ఆ జైల్లో నుండి రాజు తర్వాతి స్థానంలో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రియ సోదరి సోదరులు, భయంకరమైన కష్టంలో ఉన్నావా? భయంకరమైన బాధల్లో ఉన్నావా? ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావా? అయితే దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నీ ప్రతిదీ కూడా, నీ సమస్యను ప్రతి దాన్ని నీ మేలు కొరకు ఆయన మలచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ సాతాను ఆలోచనలను, అదే విధంగా నీ గురించి తక్కువగా చెడ్డగా మాట్లాడే వారి మాటలను కొట్టివేస్తుంది. భయపడదు. దేవుని ప్రేమ అటువంటి కార్యాన్ని జరిగిస్తుంది. మనం ఇంకా పాపలమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసం చనిపోయాడు. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే సాతాను ఆలోచనలను కొట్టివేస్తుంది. యోసేపు జీవితంలో జరిగినట్టుగా నిన్ను ద్వేషించేవారు, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, నిన్ను హేళనగా చూసేవారు, వారందరి ఎదుట ఆ ప్రేమ నిన్ను హెచ్చిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదాహరణకు నీకు ఒక ఉద్యోగం పోయిందనుకో, నీవు ఆ ఉద్యోగాన్ని ఎక్కువగా ఆశ పెట్టుకున్న ఆ ఉద్యోగం పైన అది పోయింది. నీకు అంతకన్నా గొప్ప ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. ఇదే దేవుని ప్రేమ. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా గొప్ప ఉద్యోగాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు.
మనము మన ఆత్మీయ నేత్రాల ద్వారా విశ్వాసంతో చూసి మనం నేర్చుకోవాలి. అక్కడే కూర్చోబెట్టి నేర్చుకుంటా, అయ్యో నాకు అంతా పోయిందే, నాకేమీ లేదే, నా వాళ్ళు నన్ను ఇలా అన్నారే, వాళ్ళు ఇలా అన్నారే, వీళ్ళు ఇలా అన్నారే, నా పరిస్థితి అది కాదు. నా ఆత్మీయ నేత్రములు తెరువు ప్రభు అని ప్రార్థన చేయి. నీ సంగతులు చూడడానికి, నీ విషయాలు గమనించడానికి, నీ స్వరం వినడానికి నా ఆత్మీయ నేత్రం, నా ఆత్మీయ చెవులు తెరువు ప్రభు. ఒక దైవికమైన నడిపింపు నాకు కలగజేయి ప్రభు అని అడుగు. దేవుడు నీ ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. ఆత్మీయ నేత్రాలతో దేవుని సంగతులను చూడు. అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎంత గొప్ప దేవుడో, నీ పట్ల ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అక్కడే కూర్చోద్దమ్మా, అక్కడ కూర్చోవడం దేవుని చిత్తం కాదమ్మా. ఒకవేళ నిజమే నువ్వు కోల్పోయి ఉండొచ్చమ్మా, సోదరుడా నువ్వు కోల్పోయి ఉండొచ్చు, కానీ అక్కడ నుండి నిన్ను లేపడానికి నీ దేవుడు సమర్థుడు అని గమనించు. ఎముకలను ఆయన మాంసంతో కూర్చి నరములతో కప్పి దాంట్లో జీవాన్ని కలగజేయగలడు అని నువ్వు నమ్ము. హల్లెలూయా. నాకేమీ మిగలలేదే అని నువ్వు అనుకుంటున్నావా? దానికి కూడా ప్రాణం పోసి దేవుడు జీవముతో నింపగలడు, నిలపగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు యేసయ్య. నమ్ముతావా? ఆయన సంగతులను ఆత్మీయ నేత్రములతో చూస్తావా? విశ్వాసంతో ముందుకు వెళ్తావా? ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరం నూతన సంవత్సరం, నూతన కార్యాలను జీవితంలో తీసుకొస్తుంది. హల్లెలూయా. నమ్మమ్మా, దేవుని వాక్యము సత్యమైనది. భూమి ఆకాశమును గతించిన నా మాటలు ఎన్నడూ గతించమన్నాడు యేసయ్య. ఆయన మాటలు ఎన్నడూ గతించు. ఆయన చెప్పి చేయకుండా ఉండడానికి మానవుడు కాదు, అబద్ధం ఆడడానికి నరుడు కాదు అని సంఖ్యాకాండంలో 3వ అధ్యాయంలో అంటుంది. నీ జీవితంలో మాట చెప్పాడు, అది నెరవేరుతుంది. ఆయన వాక్కు నిన్ను దర్శించిందా, అది నిశ్చయముగా ఫలిస్తుంది. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం, విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నట్టుండి ఆ పరిస్థితుల్లోకి ప్రవేశించాడు అనుకో, ఏం జరుగుతుంది? పరిస్థితులన్నీ మారిపోతాయి. అంతే కదా. కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య అక్కడ ఉన్నాడు, దాంట్లోనికి ప్రవేశించాడు. శ్రేష్టమైన ద్రాక్షరసం తాగారు అందరు. హల్లెలూయా. 12 సంవత్సరాలు చిన్నది చనిపోయింది. ఆ పరిస్థితి, లాజరు చనిపోయి 4 దినాలు అయింది. యేసుక్రీస్తు ఆ పరిస్థితుల్లోని ప్రవేశించాడు. చనిపోయి 4 దినాలు అయిన లాజరు లేచాడు. హల్లెలూయా. మా నీ నా జీవితం అదే జరుగుతుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? అందులోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించగానే పరిస్థితులన్నీ మారిపోతాయి, నీకు అనుకూలంగా అవుతాయి. కాబట్టి విశ్వాసముతో ఆత్మీయ నేత్రములు తెచ్చి ఆయన వైపు చూడు, విశ్వాసముతో నడువు. యెహోషువ, కాలేబు ఇదే చేశారు. యెహోషువ, కాలేబు మనం నిర్గమకాండంలో చదివినట్లయితే 12 మంది వేగుల వారిని మోషే పంపించినప్పుడు 10 మంది అక్కడ చూసింది ఏమంటే అమాలేకీయులు, వాళ్ళు ఉన్నత దేహులు, వారి ఎంత వీడు మిడతల్లా కనబడుతున్నారు. ఉన్నదే, వాస్తవమే. అయితే యెహోషువ, కాలేబు ఆత్మీయ నేత్రాలతో చూశారు. చూసి వారు పలికిన మాట ఏమంటే, దేవుడు దాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఉన్నత దేవులు నీ సమస్య, నీ కష్టమే ఉన్నత దేవులు. నీ ఎదుటిగా నీ సమస్య పెద్దదిగా కనబడుతూ ఉండొచ్చు, నీ కష్టం పెద్దదిగా కనబడుతుండొచ్చు. అయితే యెహోషువ, కాలేబు వలె ఆత్మీయ నేత్రములతో విశ్వాసంతో నువ్వు చూసినప్పుడు అది చాలా చిన్నదిగా కనబడుతుంది. దాన్ని నేను జయిస్తానంటావు. హల్లెలూయా. మిగతా 10 మంది నమ్మలేదు దేవుని కార్యాలను. వాళ్ళు చూసిందే నమ్మి, ఇంకా మేము జయించలేము, వీళ్ళని జయించలేము, వీళ్ళకి మేము ఆహారం అవుతామన్నారు. కానీ యెహోషువ, కాలేబు దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు అన్నాడు. నువ్వు విశ్వాసంతో నడుస్తావా? నీ సమస్య ఎంత పెద్దదైనా ఉండొచ్చు, యేసుక్రీస్తు వారికి అది చిన్నదే. హల్లెలూయా. సముద్రంలో ఆయన వెళ్తూ ఉన్నాడు, దోణెలో సముద్ర వలలు దోణెను కొట్టేసాగాయి, దోణె మునిగిపోసాగుతా ఉంది. యేసుక్రీస్తు వారిని లేపారయ్యా. ఆయన లేవగానే సముద్రం అంతా నిమ్మలించింది. నీ జీవితంలో అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నావా? ఒక
ఒక్కసారి నీ హృదయం ఆయనకు సమర్పించు. ఆయన వైపు చూడు. పరిస్థితులన్నిటిని ఆయనకు సమర్పించు. ఆయన సన్నిధిలో స్తుతి, ఆరాధన, ప్రార్థన ద్వారా ఆయనకు సమర్పించుకుందాం ప్రతిరోజు. ఆయన మన జీవితంలోనికి ప్రవేశించగానే, ఆ పరిస్థితుల్లోనికి ఆయన ప్రవేశించగానే పరిస్థితులన్నీ నిమ్మలంగా మారిపోతాయి. హల్లెలూయా. ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయటికి వస్తున్నప్పుడు దేవాది దేవుడు అన్నాడు, ఒక కుక్క కూడా మిమ్మల్ని చూసి నాలుక ఆడించదన్నాడు. అటువంటి భయాన్ని శత్రువుకి దేవాది దేవుడు పుట్టించాడు. నీ జీవితంలో కూడా అదే జరగబోతా ఉంది. నీ ఎదురుగా మాట్లాడేవాళ్ళు, నీ వెనకాల మాట్లాడేవాళ్ళు, నీ ఎదురుగా నిలబడిన ప్రతి పరిస్థితి నోరు మోగబోతా ఉంది. హల్లెలూయా. కుక్క కూడా నాలుక ఆడించదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో యెహోషువ కాలేబు అదే చేశారు. వాళ్ళు విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. చదువుతున్నాను. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలున నేను ఇది పలుకుతున్న మాటలు. కాలేబు వెళ్తాం, జయిస్తాం, ఖచ్చితంగా జయిస్తాం, మనకు శక్తి చాలుతుంది. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, వాళ్ళ పక్షాన లేడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ శత్రువు పక్షాన లేడు. శత్రువు అంటే మనుషులు కాదమ్మా, అపవాదే మన శత్రువు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఈ విధమైన ప్రజలు చాలా మంది ఉంటారు. అంటే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, సమస్యను పెద్దగా సృష్టించేవాళ్ళు. నువ్వు ఆ కోవలో ఉండొద్దు, నువ్వు పాజిటివ్గా మాట్లాడు. దేవుని కార్యాలను నమ్ము. దేవుడు నా పక్షాన ఉన్నాడని నమ్ము. దేవుడు నీ పక్షాన ఉండి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాధాకరమైన విషయం ఏమంటే, ఇక్కడ మనము మన ఎదురుగా ఉన్న ఉన్నత దేవుళ్ళను మనం చూస్తూ భయపడిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఆ ఉన్నత దేవుళ్ళు ఎవరంటే ఉన్నతమైన సమస్యలే. ఈరోజు అక్కడి నుంచి బయటికి రా. నువ్వు సమర్పించుకో దేవునికి. స్తుతి, ఆరాధన, ప్రార్థన ద్వారా ప్రతిరోజు చేయాలి. ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంలో ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రార్థన వాక్యం. ప్రతి పరిస్థితిని ఆయనకు సమర్పించడం నేర్చుకో. ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన నీ పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పక్షాన ఆయన కార్యం జరిగించే దేవుడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడనిరి. హల్లెలూయా. భయపడొద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. యెహోషువ కాలేబు అంటున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. రోమా 8:31 మనం చదివితే, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అన్న మాటలు మనం చదువుతాం. దేవుడే మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరండి? ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య దేవుడు నీలోండి తీసివేస్తా. దేవుడే నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధంగా ఏది కూడా నిలబడలేదు. హల్లెలూయా. దీన్ని నమ్ముదాం, విశ్వాసంతో మనం ముందుకుందాం. భయపడద్దు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ప్రతిరోజు మనం ఆయనకు సమర్పించుకుందాం. ప్రార్థన జీవితాన్ని అలవాటు పరచుకో. 5 నిమిషాలు ప్రార్థన, బైబిల్ తల కింద పెట్టుకోవడము, ఆయనను అనుకోవడము, ఈ మాటలన్నీ వదిలిపెట్టు. చాలా మంది అంటారు ఏసై అనుకుంటాం. అనుకుంటే సరిపోదు, ప్రార్థన చేయమ్మా. కనీసం 1 గంట ప్రార్థించు, 1 గంట బైబిల్ చదువు. ఇంకా ఎంతైనా చేయొచ్చు, నువ్వు ఎన్ని గంటలన్నా చేయొచ్చు. కనీసం రోజుకి అది నువ్వు కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్దాం. హల్లెలూయా. భయపడొద్దు, ఆయన మనకు ముందుగా వెళ్తారు. భయపడాల్సిన పని లేదు, ఆయన మనకు ముందుగా వెళ్ళే దేవుడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో వాక్యం అంటే చూడండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. 31వ అధ్యాయము
8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. యెహోషువతో చెప్తున్న మాట. ఇంకా మోషే వెళ్ళిపోతున్నాడు దేవుని దగ్గరికి, చనిపోతా ఉన్నాడు. యెహోషువని బలపరచు అని దేవుడు చెప్తే యెహోషువని మోషే బలపరుస్తా ఉన్నాడు. నీ ముందర నడిచేవాడు నీ యెహోవా అన్నాడు. మన ముందర నడిచేవాడు మన దేవుడు, మన యేసయ్య. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరుస్తారు, ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. చెప్తావా? దేవుడు నా పక్షాన ఉన్నాడు. యుద్ధం ప్రారంభం కాకముందే ఆ యుద్ధంలో విజయం నాదే. దేవుడు నీ పక్షాన లేడప్పవాది, దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పు. నువ్వు వెళ్తున్న ప్రతి సందర్భంలో అది పలుకు, నా పక్షాన నాలో ఉన్నవాడు ఈ సమస్య కన్నా గొప్పవాడని చెప్పు. నాలో ఉన్నవాడు ఈ కష్టానికన్నా గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఈ రోగానికన్నా గొప్పవాడు. కాబట్టి నేను దీన్ని జయిస్తాను. ఆమేన్. నీకేమీ లేకపోవచ్చు, నీకేమీ లేకపోవచ్చు, నీతో ఉన్నదాన్ని దేవుడు ఇస్తాడు. నీతో ఉన్న దాంట్లోని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. మోషే చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర ద్వారా అద్భుతాలు దేవుడు చేశాడు. అయ్యో నాకేమీ లేదే అనుకుంటూ ఉన్నావా? అయితే నీకున్న ఆ చిన్న దాన్నే దేవుడు గొప్పదిగా చేయబోతూ ఉన్నాడు. నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యంతో ఉందామా? మోషే యెహోషువతో అంటున్నాడు, అలాగే దేవుడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు, నీ ముందర నడిచేవాడు నేనే అంటున్నాడు. నీ ముందర నడిచేవాడు నేనే. హల్లెలూయా. కాబట్టి ఆయన మన ముందర నడుస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా వెళ్దాం. దేవుడు మనతో ఉన్నాడు. గడిచిన సంవత్సరం ఏది జరిగిందో జరిగిపోయింది, వదిలేసాయి. దాని గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడొద్దు. ఇప్పుడు కొత్తగా నువ్వు ముందుకు వెళ్ళు. ఆయన నీకు తోడే ఉండి నీ ద్వారా అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. అయితే మన జీవితాన్ని ఆయనకి సమర్పించి ప్రార్థన, స్తుతి, ఆరాధనలో మనం ప్రతిరోజు ఆయనలో గడుపుతూ మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆత్మీయ నేత్రములతో మనం ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. చేరుచిన ప్రతి బిడ్డను మేము ఆశీర్వదిస్తున్నాం. శుభములు, దీవెనలు, సమాధానం, విడుదల చేస్తున్నాం. మీరు మా పక్షాన ఉన్నారు ప్రభా. మా జీవితంలో మీరు కార్యాన్ని జరిగించారు. మీకు వందనాలు నాయన. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకోండి అయ్యా. మా సమస్యలు, మా కష్టాలు విజయం మాదేనైనా, ఎందుకంటే మాలో ఉన్నవాడు దానికన్నా గొప్పవాడు తండ్రి. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని ఆదరించండి, బలపరచండి ప్రభువా. మీ నూతన కార్యాలు ప్రతి జీవితంలో జరుగునుగా అని పలుకుతూ ఉన్నాం. మీ సేవకునిగా ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డను గొప్ప కార్యములు జరిగించి మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన ముగిస్తుందమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.